జేఏసీ వారితో కూడా మాట్లాడినా. ఇది ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షను జనసేన పార్టీ ఎక్కడ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, జనసేన కానీ కూటమి కానీ. మీరు బాగా గమనిస్తే మొదట జిల్లా అంశం మొదలైనప్పుడు మొట్టమొదటిసారిగా మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అయినా కూడా ఇక్కడ పార్థసారథి గారు సపోర్ట్ ఇచ్చారు, మీనాక్షి నాయుడు అన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీసుకొని వచ్చి సపోర్ట్ చేశారు, నేను జనసేన పార్టీ తరఫున సపోర్ట్ చేశాను. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలసీ మ్యాటర్లో జేఏసీ వారు వెళ్ళినప్పుడు, వాస్తవంగా జేఏసీ వారు వెళ్ళినప్పుడు అందరి నాయకుల్ని కలిసినారు. అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే క్లియర్ కట్గా వాళ్లకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తప్పకుండా మేము ఆదోని జిల్లాని ఏర్పాటు చేసే తీరుతాము, అప్పటిదాకా ఆగండి, మాకు సమయం ఇవ్వండి అని చెప్పి కొంతమంది పెద్దలు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కలిసినప్పుడు ఈ యొక్క విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏముంది పరిస్థితి, నేను కాదనను, జేఏసీ నాయకత్వం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఈరోజు జిల్లా కోసం 100 రోజులు దీక్ష చేసినారు, ఈరోజు జిల్లా కావాలని అని అంటే నిజంటే ఆ శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ మనం కూడా కొన్నిసార్లు పైన ఉన్నటువంటి ఏం జరిగింది, వాళ్ళు ఏం హామీ ఇవ్వగలిగినారనేది మనం కూడా ఆలోచించి దీక్షను విరమింపచేస్తే బాగుంటుంది, ఇంకొక స్ట్రాంగ్ ప్రామిస్ తీసుకొని దీక్షను విరమింపచేస్తే బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. ఆల్రెడీ జేఏసీ నాయకులతో కూడా నేను మాట్లాడినా ఈ విషయం మీద. మీరు ఏమన్నా ఉంటే చూడండి అన్న, దయచేసి మీరు అట్లా దీక్ష చేస్తున్నా మాకు బాధ అనిపిస్తూ ఉంది. సో ఎక్కడో ఒక దగ్గర ఒక ఎండ్ అనేది ఉండాలి కదా, సరే ఏదైనా ప్రామిస్ ఇప్పియండి అని అన్నారు. పైన పెద్దలతో మాట్లాడినా, అంటే పార్థసారథి గారితో, ఎమ్మెల్సీ గారితో, మీనాక్షి నాయుడు అన్న గారితో కూడా మాట్లాడదాం. ఆ రోజు మాట్లాడినప్పుడు 5th or 6th అనుకున్నాం దీక్షను విరమింపజేద్దామని చెప్పి. కానీ నేను చెప్పకూడదు, జేఏసీలోనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయేమో అనేటువంటి విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టట్లే. కొంతమంది ఓకే అన్నారు, మళ్ళీ ఏం జరిగిందో తెలీదు, మళ్ళీ వాళ్ళు ముందుకు రాలే. మేము అందుకే సైలెంట్ అయిపోయాం. జిల్లా ఖచ్చితంగా ఏర్పాటు అవుతుందండి, నేను ఇది మాత్రం 100% చెప్తాను. ఎక్కడైనా చూడండి, ఈ జిల్లా ఏర్పాటు విషయం అనేది ఇదేం ఆశామాషి విషయం కాదు. ఈరోజు నేను ఒకటే అన్నా, 2022లో మేము కానీ ఉద్యమం పెద్ద ఎత్తున చేసిందంటే నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు 13 జిల్లాలు 26 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ ఒక చిన్న రెఫరెన్స్ లెటర్ కూడా వైసీపీ వాళ్ళు ఇలే. సరే నేను అనొచ్చు ఈరోజు, అరే మీరు ఈ లేదని నేను రాజకీయ పరంగా అంశాలు నేను లేవనెత్తడానికి సిద్ధంగా లేను. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చి అంటున్నారే మేము రాజీనామాలు చేస్తాం కౌన్సిలర్కి, ఎందుకు మీరు జిల్లా అంటే ఈరోజు ఈ ప్రేమను చూపించేవాళ్ళు ఆ రోజు 2022లో అట్లీస్ట్ ఒక సింగల్ లెటర్ జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి జిల్లా ఏర్పాటు చేయండి, నంద్యాల బదులు ఆదోనిని మీరు గుర్తించండి, ఆదోని జిల్లాగా వేయండి అని అంటే ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఆ రోజు మేము జనసేన పార్టీ జిల్లా ఏర్పాటు విషయంలో మేము ఆ రోజు ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ ఇంత ఊవెత్తున ఆ ఉద్యమం లేదు. ఒకవేళ ఉన్నా ఏం జరిగేదో నాకు తెలుసు. ఒక అడుగు బయటికి వేస్తే హౌస్ అరెస్టులు, ఇంత స్వచ్ఛందంగా శిబిరాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఇది వాస్తవం. దట్ ఈజ్ వైసీపీ, దిస్ ఈజ్ ఎన్డీఏ. ఇది వైసీపీకి ఎన్డీఏకి ఉన్నటువంటి డిఫరెన్స్. మేము ఈరోజు చెప్తున్నాం, మేమే వెళ్ళి మద్దతు పలుకుతున్నాం, మా గవర్నమెంట్కి అగెనెస్ట్గా మేమే మాట్లాడుతున్నాం, జిల్లా ఇవ్వండి, మేము లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం, సతీ సమేతంగా కూర్చుంటామని మాటిస్తున్నాం. కానీ అక్కడి నుంచి మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఇంత పెద్ద మ్యాటర్ని మీరు లేవనెత్తి ఇప్పుడు ఇవ్వండి అంటే కుదరదు. తప్పకుండా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వారికి కూడా తెలియజేశాము, మీరు కూడా వాళ్ళకి నచ్చ చెప్పండి అని అన్నారు. వాళ్ళకి చెప్పాము, ఇంకా వాళ్ళల్లో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. సో అందుకు ఇది పెండింగ్. కన్సిడర్ చేయాల్సింది మాటలు మాత్రమే కాదు, నాయకుడు అనేవాడు ఏ మాటలన్నా మాట్లాడతాడు, నాతో సహా నోట్లో నాలుగు ఉంది, ఏమైనా మాట్లాడతాను. కానీ అందులో ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 2029లో ఇస్తామంటున్నారు. 2022లో ఒక సింగిల్ లెటర్ ఎందుకు ఇవ్వలేదు, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు జిల్లా కావాలని శిబిరం పెడితే మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారు. అవును, అంతా కదా, మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ ఎన్డీఏ నాయకులు వెళ్ళి సపోర్ట్ చేశాం, మేము ఇవ్వండి జిల్లా, మాకు ఆదోని జిల్లా కావాలి, ఇది ప్రజల ఆకాంక్ష. మళ్ళీ ఆ రోజు జిల్లా ఉద్యమం జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చి ఆ రోజు ఆ మాట అన్నారు? ఒకరైనా వైసీపీ వాళ్ళు వచ్చినారా? ఎవరు రాలేదే. ఇక్కడ నేనేమంటున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాకు మాట్లాడేకి రాదు.
సో అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. 29లో ఇస్తారా, 39లో ఇస్తారా, అసలు 29లో అధికారం, 34లో అధికారంలో వస్తారా, 29లో అధికారం, ఇది ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయం. సో ప్రజలను ఒప్పించడానికి వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా అనుకోవచ్చు కదా.